ప్రాచీన కాలంలో భక్తి, శరణాగతి, ధర్మనిష్టలకు ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఆంజనేయస్వామి. ఆయన జీవితం యుద్ధాలతో, అద్భుతాలతో, పరాక్రమంతో నిండినదే అయినా వాటన్నిటికంటే అతని హృదయంలో ఎప్పటికీ వెలిగిన ఒకే ఒక దీపం భక్తి. ఆ భక్తి కూడా సాధారణ భక్తి కాదు. అది తన స్వరూపాన్నే మరచిపోయేంత సమర్పణ. ఆయన శ్వాసలో నామం, హృదయంలో ధర్మం, ఆలోచనలో సేవ మాత్రమే ఉండేవి. ఒకరోజు సాయంకాలం సమయం. ప్రకృతి నిశ్శబ్దంగా నిలిచిపోయినట్లుంది. గాలి కూడా మెల్లగా ఊపిరి పీలుస్తున్నట్టుంది. ఆకాశం నారింజవర్ణ కాంతితో తళుక్కుమంటోంది. ఆ సమయంలో ఆంజనేయుడు ఒక గిరిశిఖరంపై పద్మాసనంగా కూర్చుని తన అంతరంగంలో నిత్యనివాసిగా ఉన్న శ్రీరాముడును ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానం అంత లోతైనది, అంత పవిత్రమైనది. అది వ్యక్తిగత ప్రార్థన కాదు, అది సృష్టితో ఏకత్వం పొందిన స్థితి. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విన్నతి. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజూ మీకిలాంటి భక్తి, పురాణ, ఆధ్యాత్మిక విషయాలను అందించే ప్రయత్నం జరుగుతోంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. ఇప్పటికే ఇందులో భాగమైన భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం తెలియచేయడానికి లైక్ చేసి మీ భావాలను కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్పందనను తెలియచేయండి. ఈ దివ్య కథను మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇప్పుడు భక్తి శక్తి ముందు గ్రహ ప్రభావం ఎలా నిలవలేదో తెలుసుకుందాం. అదే సమయంలో తన గమనంలో సంచరిస్తూ కర్మఫలదాతగా ప్రసిద్ధుడైన శనిదేవుడు అక్కడికి చేరాడు. అతని ధర్మం కఠినమైనది. ఎవరి జీవితమైనా వారి కర్మల ప్రకారం పరీక్షల ద్వారా శుద్ధి చేయడం అతని బాధ్యత. రాజులు, ఋషులు, దేవతలు ఎవ్వరూ అతని ప్రభావానికి అతీతులు కారు. కాని ఆ పర్వతంపై కనిపించిన దృశ్యం అతన్ని క్షణం ఆపేసింది. అక్కడ భయం లేదు, ఆందోళన లేదు, కాల ప్రభావం కూడా కనిపించలేదు. ఒక భక్తుడు తన దేవునిలో పూర్తిగా లీనమైన స్థితి మాత్రమే కనిపించింది. శని తనలో తాను ఆలోచించాడు, ఇది ఎలా సాధ్యం? లోకంలో ప్రతి జీవి కర్మబంధానికి లోబడిందే. కాని ఈ వానరవీరుని చుట్టూ నేను గ్రహించే శక్తి వేరేలా ఉంది. తన ధర్మాన్ని నిర్వర్తించాలనే సంకల్పంతో అతను ముందుకు వచ్చాడు. గంభీరంగా తన సన్నిధిని తెలియజేశాడు. కాని ఆంజనేయుడు కళ్లను తెరవలేదు. అతని పెదవులపై నామస్మరణ కొనసాగుతూనే ఉంది. ఆ జపం శబ్దం కాదు, అది నిశ్శబ్దంలో వినిపించే పరమసత్యంలా ఉంది. శని మరింత దగ్గరగా వచ్చి తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నించాడు. కాని ఆశ్చర్యకరంగా అతనికి అనిపించింది, తన శక్తి అక్కడికి చేరడం లేదు. అది ఒక గోడను తాకి తిరిగి వస్తున్నట్లుంది. ఆ గోడ రాతితో కాదు, అహంకారం లేని హృదయంతో నిర్మించబడింది. చివరకు ఆంజనేయుడు మెల్లగా కళ్లను తెరిచాడు. అతని చూపు ప్రశాంతమైనది. ఆ చూపులో ప్రశ్న లేదు, ప్రతిఘటన లేదు, కేవలం కరుణ మాత్రమే ఉంది. స్వాగతం అన్నాడు. ఆ ఒక్క మాటలో గౌరవం, వినయం, సమత్వం అన్నీ కలిసిపోయాయి. శని తన ధర్మాన్ని వివరించాడు. ప్రతి జీవి తన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. నీ జీవితంలో కూడా నా ప్రభావం ఉండాలి. ఆంజనేయుడు చిరునవ్వు నవ్వాడు. నాలో నేను అనే భావం లేకపోతే కర్మ ఎవరిని బంధిస్తుంది అని ప్రశాంతంగా ప్రశ్నించాడు. ఆ మాట శనికి ఒక కొత్త తత్వాన్ని తాకినట్టయింది. ఆంజనేయుడు కొనసాగించాడు, నేను చేసే ప్రతి పని సేవ, నేను అనుభవించే ప్రతి ఫలం సమర్పణ. నాకు స్వార్థం లేదు, ఫలాపేక్ష లేదు. నా జీవితం నా సొంతం కాదు, అది ధర్మానికి అంకితం. ఈ మాటలు విన్న శని తనలో ఒక మార్పు మొదలవుతున్నట్టు అనుభవించాడు. ఎందుకంటే అతని శక్తి అహంకారాన్ని కరిగించడానికి, మనుషులను వారి కర్మలతో ఎదురుచూడడానికి. కాని ఇక్కడ అహంకారం కనిపించలేదు, స్వార్థం కనిపించలేదు, శిక్షించాల్సిన దుర్బలత లేదు. ఆంజనేయుడు తన తోకను మెల్లగా చుట్టుకొని భూమిపై స్థిరంగా కూర్చున్నాడు. అది బంధనం కాదు, ధ్యానస్థితి. ఆ స్థితిలో నుండి వెలువడిన భక్తి శక్తి వాతావరణాన్ని మారుస్తూ కఠినతను కరుణగా మార్చింది.
శని గ్రహించాడు, భక్తి అంటే పారిపోవడం కాదు, అది కర్మను దాటి నిలిచే స్థితి. ఆంజనేయుడి శరీరం యోధుడిది, కాని హృదయం ఋషిది. శక్తి ఉన్న చోట వినయం ఉండటం ఎంత గొప్పదో అతనికి ప్రత్యక్షంగా తెలిసింది. ఆ క్షణంలో శని తన కఠిన ధర్మానికి కొత్త అర్థాన్ని కనుగొన్నాడు. శిక్షించడం కాదు, శుద్ధి చెయ్యడం. శని వినయంగా తలవంచి అన్నాడు, నీ భక్తి నాకు బోధించింది. గ్రహాలు జీవులను నియంత్రించవు, వారి అంతరంగ స్థితిని ప్రతిబింబిస్తాయి. అహంకారంతో జీవించేవారిని నేను పరీక్షిస్తాను, కాని సమర్పణతో జీవించేవారిని నేను రక్షించాలి. ఆంజనేయుడు మృదువుగా సమాధానమిచ్చాడు, పరీక్షలు కూడా కృపే. అవి మనుష్యులను నిజమైన మార్గంలో నడిపిస్తే అవే ఆశీర్వాదాలు. ఈ సంభాషణలో ఆకాశం సాక్షిగా నిలిచింది, గాలి సాక్షిగా నిలిచింది. అది యుద్ధం కాదు, జ్ఞాన సంభాషణ. ఆ రోజు శని ఒక భక్తుడిని జయించడానికి రాలేదు, భక్తి మహిమను తెలుసుకుని నమస్కరించడానికి వచ్చాడు. అతను ఒక వరమిచ్చాడు, నిన్ను స్మరించేవారు, నీ మార్గాన్ని అనుసరించేవారు కష్టాల్లో ఉన్నా నా ప్రభావం వారికి మార్గదర్శకత్వంగా మారుతుంది, భారంగా కాదు. ఈ వరం శాప విమోచనం కాదు, అది జీవన విధానం. భక్తి, ధర్మం, సేవ ఈ మూడూ కలిసినప్పుడు గ్రహాలు కూడా సహాయకులవుతాయి అనే సత్యానికి అది గుర్తు. అప్పటినుండి ఈ కథ యుగయుగాలుగా చెప్పబడుతోంది. ఇది గ్రహ భయం గురించి కాదు, ఇది భక్తి శక్తి గురించి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు మనుష్యులు ఈ కథను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. సమస్యలు దేవుణ్ణి దూరం చెయ్యవు, అవి మనల్ని ఆయన దగ్గరికి తీసుకొస్తాయి. ఆంజనేయుడి జీవితం మనకు నేర్పింది, నిజమైన శరణాగతి ఉన్నచోట భయం నిలవదు. శని తలవంచినది బలహీనతకు కాదు, అహంకారం లేని బలానికి. అందుకే భక్తి మార్గం ఎప్పుడూ సులభం కాదు, కాని అది శాశ్వతం. సేవలో జీవించడం, ధర్మంలో నిలవడం, ఫలాన్ని వదిలేయడం ఇవి కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కాదు, జీవితం మారే మార్గాలు. ఈ కథను వినేవాడు గ్రహాల గురించి కాదు, తన హృదయం గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే గ్రహాలు బయట తిరుగుతాయి, కాని విముక్తి అంతరంగంలోనే ప్రారంభమవుతుంది. అదే ఆంజనేయుడి సందేశం, అదే శని గ్రహించిన సత్యం, అదే భక్తి యొక్క మహిమ. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఆంజనేయుని కరుణ మీ జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపుగాక. మీ కష్టాలను తొలగించి మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయుగాక. ఈ వీడియో మీకు భక్తిని, శాంతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించినట్లయితే ఆంజనేయుని ఆశీస్సులు మరింత మందికి చేరేలా దీనిని తప్పకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చివరి వరకు భక్తితో వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం తెలియచేయడానికి ఒక లైక్ చేయండి, మీ భావాలను కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి ఈ భక్తి సందేశాన్ని విస్తరించండి. మీ ప్రతి సహకారానికి ఆంజనేయుని ఆశీస్సులు మీతో ఉండుగాక. మరో దివ్య కథతో త్వరలో కలుద్దాం. జై హనుమాన్, జై జై హనుమాన్.